సో ఈ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో ఏంటంటే నార్మల్గా మన మైక్రోబ్స్ ఇన్ ది హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్, మైక్రోబ్స్ ఇన్ ద ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, మైక్రోబ్స్ ఇన్ ద సీవేజ్ ట్రీట్మెంట్, మైక్రోబ్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోగ్యాస్, ఇంకా మైక్రోబ్స్ యాజ్ బయో కంట్రోల్ ఏజెంట్స్, ఇంకా మైక్రోబ్స్ యాజ్ బయో ఫర్టిలైజర్స్, ఇవన్నీ తెలుసుకుందాం అనమాట. ఓకేనా? సో మనం ఇప్పుడు ఫస్ట్ చూస్తే కనుక ఇప్పుడు మనం ncert లైన్ బై చదువుకుందాం. ఏం చెప్తున్నారంటే ప్లాంట్స్ యానిమల్స్ ఉంటాయి కదా, అవి మైక్రోస్కోపిక్ అనమాట, అంటే పెద్దగా ఉంటాయి. మైక్రోబ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి అనమాట. మన అర్థలో అంటే మన బయోసిస్టమ్ అంటారు కదా, మన బయోసిస్టమ్ అంటే మన అర్థం అన్నీ ఉంటాయి కదా, అందులో ఎట్లయితే ప్లాంట్స్ యానిమల్స్ పెద్దగా ఉంటాయో అంటే మైక్రో ఉంటాయో సేమ్ అలానే ఈ మైక్రోబ్స్ అంటే చిన్నగా ఉండేవి అనమాట. మైక్రోబ్స్ చూస్తే మైక్రోబ్స్ ఎక్కడైనా ఉంటాయి అనమాట, చాలా ఎక్కడైనా మైక్రోబ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా? సో సాయిల్లో ఉంటాయి, వాటర్లో, ఎయిర్లో, మన బాడీ లోపల కూడా ఉంటాయి, వేరే యానిమల్ మీద ఉంటాయి, ప్లాంట్స్లో కూడా ఉంటాయి అనమాట మైక్రోబ్స్. ఇక్కడ లైఫ్ ఫామ్ ఎగ్జిస్ట్ అవ్వలేదు అంటే ఇప్పుడు లివింగ్ ఆర్గానిజం యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ మన మీద ఉంటాయి కదా మైక్రోబ్స్, కానీ కూడా లివింగ్ ఆర్గానిజం కాకపోయినా కూడా దాని మీద మైక్రోబ్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. అంటే ఎక్కడ ఎగ్జాంపుల్ చూడండి, డీప్ ఇన్సైడ్ ద గేషియర్స్ అంటే థర్మల్ వెన్స్ ఉంటాయి కదా, వేడి ఉండే ప్రదేశంలో, వేర్ ద టెంపరేచర్ మే బి హై యాజ్ 100 degrees Celsius. అంటే గేషియర్స్లో ఎట్లా ఉంటాయంటే టెంపరేచర్ 100 degrees కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? అక్కడ కూడా ఉంటాయి. సెవెరల్ థిక్ హైలీ అసిడిక్ ఎన్విరాన్మెంట్స్లో కూడా ఉంటుంది, ప్రోటోజోవా అసిడిక్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది, ఇంకా బ్యాక్టీరియా, ఫంగై, మైక్రోస్కోపిక్ యానిమల్, ప్లాంట్ వైరసెస్, వైరాయిడ్స్, ఇవన్నీ కూడా ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ అనమాట. కొన్ని మైక్రోబ్స్ బ్యాక్టీరియా, ఫంగై, అవి న్యూట్రియంట్ మీడియాలో గ్రో అవుతాయి అనమాట, కాలనీ ఫామ్ చేయడానికి. అవి మనము చూడగలుగుతాం. అంటే ఇప్పుడు బ్రెడ్ పెట్టినాం అనుకో, దాని అంతా ఫంగై వచ్చేస్తాం, మనం చూడగలుగుతాం కదా, పాడైపోయిందని పడేస్తాం కదా, సో మనం చూస్తున్నాం కదా, సో మనం చూడగలుగుతాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి. ఏంది? రాడ్ షేప్డ్ మ్యాగ్నిఫైడ్ 1500x లో మ్యాగ్నిఫై చేసినాం అనేది రాడ్ షేప్డ్ ఇది. నెక్స్ట్ బి చూస్తే స్పెరికల్ షేప్డ్ బ్యాక్టీరియా, ఇక్కడ ఇది కూడా 1500x లో మ్యాగ్నిఫై చేసినాం. పైన ఏంది? రాడ్ షేప్ 1500x లో మ్యాగ్నిఫై చేసినాం, కింద ఏంది? స్పెరికల్ షేప్డ్ మ్యాగ్నిఫైడ్ 1500x అనమాట. సి ఏంది? ఇక్కడ చూస్తే ఇది రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా, ఇక్కడ ఫ్లాజిల్లాస్ చూపిస్తున్నాయి కదా, షోయింగ్ ఫ్లాజిల్లా, ఇది 50,000x లో మ్యాగ్నిఫై చేసినాం అనమాట. కనిపిస్తుంది మీకు 50,000x లో చేస్తే మనకి ఇది కనిపిస్తుంది, షోయింగ్ ద ఫ్లాజిల్లా. ఓకేనా? రాడ్ షేప్డ్ 1500x, స్పెరికల్ షేప్డ్ 1500x, ఫ్లాజిల్లా ఉంటుంది, రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా, షోయింగ్ ఫ్లాజిల్లా 50,000x. ఓకే, డన్. ఇప్పుడు మీరు ఇక్కడ 8.2 వచ్చేసేయండి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంది? ఇది ఒక బ్యాక్టీరియా ఫాస్. ఇందులో పార్ట్స్ గుర్తుపెట్టుకోండి, హెడ్, కాలర్, టైల్, ప్లేట్, పిన్స్, ప్రాంగ్స్. ఇది మనకి బయాలజికల్ క్లాసిఫికేషన్ కూడా వస్తుంది, సో గుర్తుపెట్టుకోండి అనమాట, ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొకటి కాలర్, మళ్ళీ టైల్, ఇది ప్లేట్, ఇది పిన్స్, ఇది ప్రాంగ్స్, ఇవి నేమ్స్ అనేవి చూసుకోండి. నెక్స్ట్ బి ఏంది? బి అనేది అడినో వైరస్ అనమాట. అడినో వైరస్ అది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. బి అనేది అడినో వైరస్, అది రెస్పిరేటరీ డిసీజెస్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి కాజ్ చేస్తుంది, అదేంది? అడినో వైరస్. నెక్స్ట్ సి దగ్గర వచ్చేసి రాడ్ షేప్డ్ టొబాకో మొజాయిక్ వైరస్ అనమాట. సి ఏంది? రాడ్ షేప్డ్ టొబాకో మొజాయిక్ వైరస్. ఇది మ్యాగ్నిఫై చేసినారు 1 lakh నుంచి 1,50,000x లో చేసినారు అనమాట. సి చూడండి ఇక్కడ 8.3లో ఇవన్నీ ఉన్నాయి, డాట్ ఇవన్నీ బ్యాక్టీరియా కాలనీస్ అనమాట. పెట్రీ డిష్, ఇక్కడ పెట్రీ డిష్ మీద కాలనీస్ ఆఫ్ బ్యాక్టీరియా గ్రో అవుతుంటాయి, కాలనీస్ ఆఫ్ బ్యాక్టీరియా గ్రోయింగ్ ఇన్ దిస్ పెట్రీ డిష్. నెక్స్ట్ కమింగ్ టు బి, ఇదంతా ఏంది? గ్రీన్ కనిపిస్తుంది, ఫంగల్ కాలనీ. పెట్రీ డిష్ లో గ్రో అయింది. ఏంది? బ్యాక్టీరియల్ కాలనీ, పెట్రీ డిష్ మీద గ్రో అవుతుంది. బి ఏంది? ఫంగల్ కాలనీ. ఉన్నాం కదా, ఏం చదువుకున్నాం? మైక్రోబ్స్ అనేవి హ్యూమన్స్ లో చాలా డిసీజెస్ కాజ్ చేస్తాయి అని చెప్పుకున్నాం. ప్లాంట్స్ లో కూడా కాజ్ చేస్తాయి డిసీజెస్, అనిమల్స్ లో కాజ్ చేస్తే మైక్రోబ్స్ ప్లాంట్ లో కూడా డిసీజ్ కాజ్ చేస్తాయి. కానీ మైక్రోబ్స్ ఓన్లీ హార్మ్ఫుల్ అని మీరు అనుకుంటారా? నో వే అట్ ఆల్. మైక్రోబ్స్ అనేవి చాలా మనకి యూస్ఫుల్ అవుతాయి అనమాట, చాలా వేసి మనకి యూస్ఫుల్ అవుతాయి మైక్రోబ్స్. చూడండి ఫస్ట్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అంటే మన హౌస్ లో ఎలా యూస్ అవుతాయి చూద్దాం అనమాట. చూడండి మైక్రోబ్స్ మనం డైలీ మైక్రోబ్స్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఎప్పుడప్పుడు తింటూనే ఉంటాం, డైలీ మనం యూస్ చేస్తూనే ఉంటాం అనమాట. మన హౌస్ లో మీకు చూసిన కనిపిస్తాయి అనమాట. మీరు మిల్క్ నుంచి కడ్డు చేస్తారు కదా, కడ్డు ఉంటుంది కదా, అది కూడా ఒక బ్యాక్టీరియాతో వచ్చింది. దాని పేరు ఏంటంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ల్యాబ్ అంటాం అనమాట. అది మిల్క్ నుంచి కడ్డులాగా మారుస్తుంది అనమాట. ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవుతుందో అది ఏం చేస్తుంది? అది పార్షియల్లీ డైజెస్ట్, మిల్క్ ని పార్షియల్గా డైజెస్ట్ చేస్తుంది. మిల్క్ ప్రోటీన్ ఉంటుంది అంటే క్యాసిన్ ఉంటుంది, మిల్క్ ప్రోటీన్ అనే క్యాసిన్ అది ఏం చేస్తుంది? డైజెస్ట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? అది అప్పుడు ఏం చేస్తుంది? ఇట్లా ఏం చేస్తుంది? ఒక సెమీ లిక్విడ్ లాగా మారుస్తుంది అనమాట. మనం ఏం చేస్తాం? యూజువల్గా ఇప్పుడు కర్డ్ అయిపోయింది, మళ్ళీ మిల్క్ లోకి మనం కర్డ్ లాగా మార్చాలంటే మీరు చూస్తుంటారు, ముందు కర్డ్ కొంచెం ఒక హాఫ్ స్పూన్ 1 స్పూన్ అలా వేస్తాం అనమాట. ఆ మిల్క్ లోకి కర్డ్ లాగా మారాలంటే ఉన్న కర్డ్ని, అంటే సపోజ్ ముందే కర్డ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మీరు మళ్ళీ మిల్క్ యాడ్ చేసి కర్డ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? అది ఇనాక్యులం అంటాం అనమాట. ఓకే, ఇనాక్యులం అంటే స్టార్టర్ అనమాట, అంటే స్టార్ట్ చేసి ఇప్పుడు మీరు మేకప్ స్టార్ట్ చేస్తారు, మీరు ప్రైమర్ వేసుకుంటారు కదా, సేమ్ లైక్ దట్ ఓన్లీ. సో వి విల్ యాడ్ ఇనాక్యులం. ఆ ఇనాక్యులంలో మిలియన్స్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది అనమాట. అది ఏం చేస్తుంది? మల్టిప్లై అయ్యి సూటబుల్ టెంపరేచర్ లాగా ఇచ్చినాం అనుకోండి, అది మల్టిప్లై అయిపోయి ఏం చేస్తుంది అంటే కర్డ్ లాగా మారుస్తుంది అనమాట. మిల్క్ నుంచి కర్డ్ లాగా మారుస్తుంది. అది మన బాడీలో వైటమిన్ B12 ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకేనా? వైటమిన్ B12 ని మన బాడీలో ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా మన స్టమక్ లో కూడా ల్యాబ్ అనేది బెనిఫిషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం ని చెక్ చేస్తుంది, అట్లా లైక్ వెరీ సపోర్టివ్ టు అవర్ బాడీ. సో టేకింగ్ దిస్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కర్డ్ ఎవ్రీ డే ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు us. అర్థమైపోయింది. సో ఫస్ట్ ఏంది? మనం కర్డ్ చేసినాం అంటే హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అంటే ఏంది? కర్డ్ ఎట్లా చేసినాం? ఆ బ్యాక్టీరియా పేరు ఏంటి? ఇది లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, దాని యూజ్ ఏంటి? అలా ఒక గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనము ఇవన్నీ కూడా మనము డఫ్ కూడా అంటే పిండి, డఫ్ అంటే పిండి, ఇవన్నీ దోశ ఇడ్లీ చేస్తాం కదా, అది కూడా బ్యాక్టీరియాతో ఫర్మెంట్ చేసిన దోశ పిండి, ఇడ్లీ పిండితో మనం ఏం చేస్తాం? దోశ చేసుకుంటాం, ఇడ్లీ చేసుకుంటాం. ఓకేనా? అర్థమవుతుందా? మీరు చూస్తుంటే మీ పేరెంట్స్ బ్యాక్టీరియాని గ్రో చేస్తున్నారు కదా, మీరు బ్యాక్టీరియాని గ్రో చేస్తున్నారు. చూడండి బ్యాక్టీరియా ఏం చేస్తుంది? ఫర్మెంట్ చేస్తుంది. సేమ్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు మనం నైట్ టైం ఏం చేస్తాం? దోశ పిండి ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తాం? పెడతాం. ఇక్కడ నార్మల్ రూపేస్ పెడతాం అనమాట. నెక్స్ట్ చూస్తే ఇట్ విల్ రైజ్ ద లెవెల్. అక్కడ ఏముంది? CO2 అనేది ఏం చేస్తుంది? CO2 గ్యాస్ అనేది ప్రొడక్షన్ అవ్వడం వల్ల డఫ్ అనేది రైస్ పైకి అవుతుంది. ఎంత అయితే పైకి వస్తుందో అంత ఫ్లఫీగా ఉంటాయి అనమాట మన ఇడ్లీస్ కానీ అలా. ఓకేనా? సో అక్కడ CO2 గ్యాస్ అనేది యూస్ఫుల్ అవుతుంది. డఫ్ లో చూస్తే మేకింగ్ బ్రెడ్ తయారు చేస్తాం కదా, మనము బేకరీలో బ్రెడ్ ఉంటుంది, ఇలా గుర్తుపెట్టుకోండి. ఈస్ట్ యూజ్ చేస్తాం మన డఫ్ ని బ్రెడ్ లాగా చేసి దాన్ని ఫర్మెంట్ చేయడానికి. ఓకేనా? అదేంది? బేకర్స్ ఈస్ట్ ఏంటి? సాక్రోమైసిస్ సెరవేసియే. ఇంకా మన ట్రెడిషనల్ డ్రింక్స్ ఉంటాయి, మన ఫుడ్ ఇవన్నీ కూడా మైక్రోబ్స్ తో మేక్ చేస్తాం. మళ్ళీ దోశ ఇడ్లీ. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాడీ అనేది ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ పార్ట్ లో చాలా తాగుతారు అనమాట. టాడీ ఫర్మెంటెడ్ సాప్ ఆఫ్ పామ్స్, అంటే మనం తాగుతాం కల్లుని టాడీ అంటాం అనమాట. ఇది ట్రెడిషనల్ డ్రింక్ కదా సౌత్ ఇండియాలో. ఓకేనా? ఇది ఫర్మెంటెడ్ సాప్ ఆఫ్ పామ్ ట్రీలో ఉండే దాని నుంచి ఫర్మెంటెడ్ సాప్ చేస్తాం అనమాట. మైక్రోబ్స్ ఇంకా ఫిష్ ని ఫర్మెంట్ చేస్తాయి. చీజ్ అనేది కూడా ఫర్మెంటెడ్ దాని ద్వారానే వచ్చిందన్నమాట. చీజ్ అనేది ఓల్డెస్ట్ ఫుడ్ అనమాట. మనం యూస్ చేస్తున్న చీజ్ అనేది ఓల్డెస్ట్ ఫుడ్ మైక్రోబ్స్ యూస్ చేసింది. డిఫరెంట్ చీజెస్ ఉంటాయి అనమాట, దాని డిఫరెంట్ క్యారెక్టర్స్. చీజ్ అంటే ఒకటే టైప్ ఉండదు. మనం ఎప్పుడు తినే ఒకటే చీజ్ అంటే మన కంపెనీస్ కాదు, అమూల్ చీజ్ ఇలాంటివి కాదండి.
మిల్క్ మేడ్ ఇలాంటివి కాదు, ఇవి కంపెనీ నేమ్స్. కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ మనం చీజ్ తినేవి కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాని టెక్స్చర్, ఫ్లేవర్, టేస్ట్, దాని టెక్స్చర్స్ అంటే దాని పట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది, దాని ఫ్లేవర్ అంటే దాని స్మెల్, దాని టేస్ట్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి కూడా చీజెస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. ఇంకా దాని అపియరెన్స్ కూడా చూసుకొని కూడా డిఫరెంట్ టైప్ లో క్లాసిఫై చేస్తారు చీజ్ని. ఓకేనా. చూడండి స్విస్ చీజ్ అనేది ఉంటుంది. స్విస్ చీజ్ హోల్స్ ఉంటాయి దానికి. ఎందుకు అంటే కనుక లార్జ్ అమౌంట్ ఆఫ్ CO2 ప్రొడక్షన్ అవ్వడం వల్ల. ఇంకా బ్యాక్టీరియం ఏమైంది, ప్రొపెనీ బ్యాక్టీరియం శర్మాని. ఓకేనా, ప్రొపెనీ బ్యాక్టీరియం శర్మాని అనమాట. నెక్స్ట్ ఇది ఒక చీజ్, స్విస్ చీజ్. నెక్స్ట్ రిక్ఫార్డ్ చీజ్. రిక్ఫార్డ్ చీజ్ దాని మీద ఫంగై గ్రో చేసి రైపెన్ చేస్తాం రిక్ఫార్డ్ చీజ్ ని. పర్టికులర్ ఫ్లేవర్ అనేది ఇస్తాం అనమాట. ఇది హౌస్ హోల్డ్ ప్రొడక్ట్. ఏమేమి చదువుకున్నాం, కర్డ్ ఎలా చదువుకున్నాం, డఫ్, మరి మన కళ్ళు, టాడీ, నెక్స్ట్ ఫర్మెంట్ చేసేది ఫిష్, సోయాబీన్ ఇవన్నీ కూడా ఫర్మెంట్ చేస్తాము, బ్యాంబూ ఇవన్నీ కూడా చీజెస్. చీజెస్ అనేది ఓల్డెస్ట్ ఫుడ్ ఐటమ్. ఓకేనా. స్విస్ చీజ్ ఏంటి, రిక్ఫార్డ్ చీజ్ ఏంటి, ఏమేమి బ్యాక్టీరియా, స్విస్ చీజ్ ఎక్కడ నుంచి వచ్చింది, రిక్ఫార్డ్ చీజ్ ఎక్కడ నుంచి వచ్చింది, రిక్ఫార్డ్ చీజ్. ఓకేనా, ఇలా అనమాట. స్విస్ చీజ్ ఎక్కడ నుంచి వచ్చింది, ప్రొపెనీ బ్యాక్టీరియం శర్మాని అనమాట. రిక్ఫార్డ్ చీజ్ రైప్ చేస్తాం, ఇట్లా స్పెసిఫిక్ ఫంగై దాని మీద గ్రో చేస్తే వచ్చేస్తుంది అనమాట గ్రో. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. మైక్రోబ్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ లో ఎలా యూస్ఫుల్. మనము ఇండస్ట్రీలో మన ఇంట్లో అయితే తక్కువ చేస్తున్నాం. ఓకే, మనం ఏదైనా ఫర్మెంట్ చేయాలన్నా, మనం ఇంట్లో ఆల్కహాల్ చేయాలన్నా కూడా గ్రేప్స్తో చేస్తాం కదా. గ్రేప్స్తో చేస్తాం కదా ఆల్కహాల్. దాంట్లో లైక్ నార్మల్గా చేస్తాం కొంచెం క్వాంటిటీలో. కానీ మన ఇండస్ట్రీలో చేయాలంటే ఏంటి, పెద్ద పెద్ద వెజిల్స్ కావాలి కదా ఇక్కడ కనిపిస్తున్నట్టు. ఎందుకంటే లార్జ్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేస్తారు వీళ్ళు. దాన్ని ఫర్మెంటర్స్ అంటాం అనమాట. ఫర్మెంటర్స్ అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ స్కేల్లో మైక్రోబ్స్ ని గ్రో చేయాలి కదా. అంటే ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేయాలి. మైక్రోబ్స్ ఫర్మెంట్ అవ్వడం వల్ల దాని వల్లనే వచ్చేది ఆల్కహాల్ అనేది. సో మనం మైక్రోబ్స్ ఎక్కువ గ్రో చేయాలి. ఎక్కువ గ్రో చేస్తే మనకి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ కానీ ఏదైనా కూడా బయటకు వచ్చేది. సో దట్స్ వై వి నీడ్ ఎ లార్జ్ వెజిల్స్ నేమ్డ్ ఫర్మెంటర్స్. ఈ ఫర్మెంటెడ్ ఫస్ట్ ఏంటి, బెవరేజెస్. బెవరేజెస్ అంటే ఏంటంటే కనుక మైక్రోబ్స్ ఎస్పెషల్లీ ఈస్ట్ చూస్తే కనుక అంటే ఇప్పుడు పురాణ కాలంలో నుంచి ఈస్ట్ యూజ్ చేస్తున్నారు అనమాట. వైన్, విస్కీ, బీర్, బ్రాండీ, రమ్ము ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి ఓల్డెన్ డేస్ నుంచి ఈస్ట్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఆ ఈస్ట్ ఏంటంటే సకరోమైసిస్ సెర్వేసియే. ఓకేనా, ఈస్ట్ ఏంది, సకరోమైసిస్ సెర్వేసియే. అది బ్రెడ్ మేక్ చేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి బ్రేవర్స్ ఈస్ట్ అంటాం, తెలుసా, బ్రేవర్స్ ఈస్ట్. నెక్స్ట్ ఫర్మెంటింగ్ మాల్టెడ్ సీరియల్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ కూడా ఫర్మెంట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఈ బ్రేవర్స్ ఈస్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా. బేవరేజెస్ అంటే ఏంది, మీరు నార్మల్ రెస్టారెంట్స్కి వెళ్తారు, బేవరేజెస్ అనేవి ఉంటాయి. ఒక లిస్ట్ లైక్ స్టార్టర్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి, సేమ్ అలానే మనకు బేవరేజెస్ కూడా ఉంటాయి. బేవరేజెస్ అంటే అసలు ఏంటంటే ఇంకా ఆల్కహాలిక్ డ్రింక్స్ అనమాట. అంటే ఆల్కహాల్ మొత్తం ఆల్కహాల్ ఉండదు, లైక్ అంటే 2%, 3% ఆఫ్ ఆల్కహాల్ దాంట్లో ఉంటుంది నార్మల్గా. దాన్ని అందుకు బేవరేజెస్ అంటాం అనమాట. ఓకేనా, లైక్ బేవరేజెస్ ఇన్ లిటిల్ క్వాంటిటీ ఇస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ ఆల్సో. ఎక్కువ క్వాంటిటీలోనే నాట్ గుడ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ రా మెటీరియల్ యూస్ ఫర్ ద ఫర్మెంటేషన్ అండ్ టైప్ ఆఫ్ ద ప్రాసెసింగ్, లైక్ మనం డిస్టిలేషన్ చేసామా చేయలేదా, డిఫరెంట్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అనేవి వస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి మనం అసలు డిస్టిలేషన్ ఎందుకు చేస్తాం, డిస్టిలేషన్ అసలు ఎందుకు చేస్తామంటే ఇప్పుడు మనం ఏదైనా జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాం, ఓకేనా, లేకపోతే ఆల్కహాల్ ప్రిపేర్ చేస్తున్నాం ఇండస్ట్రీలో. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆల్కహాల్ మొత్తం 99.99% మీకు ఆల్కహాల్ రావాలంటే అందులో ఉన్న మనం తయారు చేసినప్పుడు నుంచి ఆల్కహాల్ ఒకటి ఉండదు కదా, వేరే మెటీరియల్ ఉంటుంది, వేరే కలిపి ఉంటాయి అనమాట. సో దాన్ని మనం రిమూవ్ చేయాలన్నమాట. బై యూజింగ్ ద ప్రాసెస్ డిస్టిలేషన్ యూజ్ చేస్తారు. అంటే ప్యూర్ ఆల్కహాలిక్ డ్రింక్ ని ప్రొడ్యూస్ చేయడానికి డిస్టిలేషన్ యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ పేరు అనేది చాలా ఇంపార్టెంట్, నేను హైలైట్ చేస్తున్నా చూడండి. వైన్, బీర్ ఆర్ ప్రొడ్యూస్డ్ వితౌట్ డిస్టిలేషన్. చూడండి వైన్, బీర్ డిస్టిలేషన్ లేకుండా వస్తుంది అనమాట. అంటే ప్యూర్ ఆల్కహాల్ కాదు ఇది. ఓకేనా, సో వైన్ బీర్ మీద తాగొచ్చు, ప్యూర్ ఆల్కహాల్ కాదు ఇది. వైన్, బీర్ ప్రొడ్యూస్ వితౌట్ డిస్టిలేషన్. కానీ విస్కీ, బ్రాండీ, రమ్ ఫర్మెంటెడ్ బ్రాత్ ఉంటుంది చూడండి, దాన్ని డిస్టిలేషన్ చేసిన తర్వాత విస్కీ, బ్రాండీ, రమ్ ఈ మూడు వస్తాయి అనమాట. దానిలో కూడా ఏం చేస్తుండే, ముందు ఆల్కహాల్స్ ఇస్తుండే మనకు అనస్థీషియా ఏం లేకున్నప్పుడు కూడా, అప్పుడు కూడా బీర్ అనేది ఇస్తుంది అనమాట. విస్కీ, బ్రాండీ, రమ్ అనేది అనమాట. ఓకే, అది ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది దానిలో కాన్సంట్రేషన్, విస్కీ, బ్రాండీ, రమ్లో. అది డిస్టిలేషన్ తర్వాత ప్రొడ్యూస్ అవుతుంది. వైన్, బీర్ వితౌట్ డిస్టిలేషన్, విస్కీ, బ్రాండీ, రమ్ ఆఫ్టర్ డిస్టిలేషన్. చూడండి ఫర్మెంటేషన్ ప్లాంట్ అనేది ఇలా ఉంటుంది, ఫర్మెంటర్స్ ఇలా ఉంటాయి, ఫర్మెంటేషన్ ప్లాంట్ ఇలా ఉంటుంది. డన్. నెక్స్ట్ యాంటీబయోటిక్స్. మైక్రోబ్స్ యాంటీబయోటిక్స్ ప్రొడక్షన్ లో కూడా యూజ్ అవుతాయి అనమాట. చాలా లైక్ యూస్ఫుల్ అనమాట మైక్రోబ్స్ అనేది. 20th సెంచరీలో గ్రేట్ కాంట్రిబ్యూట్ అనేది ఉందన్నమాట. హ్యూమన్ సొసైటీలో వెల్ఫేర్ కోసం ఈ మైక్రోబ్స్ అనేది చాలా చేసిన అనమాట 20th సెంచరీలో. యాంటీ ఈజ్ అ వర్డ్ మీన్స్ అగనెస్ట్. యాంటీ అంటే ఏంది, అగనెస్ట్. యాంటీబయోటిక్స్ లో యాంటీ అంటే ఏంది, అగనెస్ట్. బయోటిక్ అంటే లైఫ్, అగనెస్ట్ లైఫ్ అంటే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం కి పోటీ లాగా, కాంపిటీషన్ లాగా, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం దగ్గర రాకుండా కాంపిటీషన్ లాగా నిలబడతాం యాంటీబయోటిక్స్. అర్థమైందా, దాన్ని చంపడానికి కూడా. ఓకేనా. నెక్స్ట్ యాంటీబయోటిక్స్ అనేవి కెమికల్ సబ్స్టాన్సెస్ అనమాట. అది కొన్ని మైక్రోబ్స్ ప్రొడ్యూస్ చేస్తారనమాట. అది డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం ని కిల్ చేస్తాయి. ఓకే, మనకు పెన్సిలిన్ తెలుసు కదా, పెన్సిలిన్ అనేది ఫస్ట్ యాంటీబయోటిక్ అనమాట. డిస్కవర్ చేసింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. డిస్కవర్ చేసినప్పుడు పెన్సిలిన్ ఫస్ట్ యాంటీబయోటిక్. ఇది డైరెక్ట్గా పెన్సిలిన్ అని చెప్పి అతను డిస్కవర్ చేయలేదన్నమాట. అది యాక్సిడెంటల్ గా డిస్కవరీ అయిపోయింది. ఏంటంటే అతను స్టెఫైలోకోకై మీద లైక్ ఎక్స్పెరిమెంట్ చేస్తుండే. స్టెఫైలోకోకై మీద అతను ఏం చేసినాడు, స్టెఫైలోకోకై మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాడు. అతను మర్చిపోయి ఏమైంది, ప్లేట్ని వాష్ చేయలేదు. అతను ఏం చూసినాడు, అయితే మొత్తం స్టెఫైలోకోకై ఉంది చూడు, అన్వాష్డ్ కల్చర్లో స్టెఫైలోకోకస్ పెట్టినప్పుడు ఆ స్టెఫైలోకోకస్ గ్రో అవ్వలేదు కొంచెం ప్లేసెస్లో. అతను ఏం చేసినాడు, ఇదేదో కెమికల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అదే స్టెఫైలోకోకైని గ్రో అవ్వనివ్వట్లేదు అని చెప్పి కనుక్కొని దాన్ని రీసెర్చ్ చేసినాడు అనమాట. అప్పుడు ఏమొచ్చింది అతనికి, అది ఏదైతే నేను చేసినానో ఓకే అతను రీసెర్చ్ చేసినాడు, దాన్ని పెన్సిలినియం నోటేటమ్ అని చెప్పినారు. పెన్సిలిన్ అని వచ్చిందన్నమాట. ఓకేనా. హౌ ఎవర్ ఇట్స్ ఫుల్ పొటెన్షియల్ ఎఫెక్టివ్ యాంటీబయోటిక్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై. దీన్ని ఎవరు చెప్పారు అంటే, దీని ఫుల్ పొటెన్షియల్ ఎవరు చెప్పారంటే ఎర్నిస్ట్ చైన్ హవార్డ్ ఫ్లోరే చెప్పారు అనమాట. యాంటీబయోటిక్ అనేది ఎక్స్టెన్సివ్ గా అమెరికన్ సోల్జర్స్ ఎప్పుడు వరల్డ్ వార్ 2 లో ఉంటుండే చూడు, అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి యాంటీబయోటిక్స్ అనేది చాలా యూస్ఫుల్ చేశారన్నమాట సోల్జర్స్ ఆఫ్ వరల్డ్ వార్ 2. ఇప్పుడు ఇక్కడ ఇంకొక నేమ్ వస్తుంది, ఫ్లెమింగ్, చైన్, ఫ్లోరే. వాళ్ళకి అవార్డు ఇచ్చినారు నోబెల్ ప్రైజ్ 1945 లో ఈ డిస్కవరీ చేయడానికి. అర్థమవుతుందా, ఎవరెవరికి, ఫ్లెమింగ్, చైన్, ఫ్లోరే వీళ్ళు ముగ్గురికి అవార్డేనా. స్టూడెంట్ పెన్సిలిన్ తర్వాత వేరే యాంటీబయోటిక్స్ కూడా వచ్చినాయి అనమాట. వేరే మైక్రోబ్స్ తో వేరే యాంటీబయోటిక్స్ కూడా చేసినారన్నమాట. ఓకేనా. యాంటీబయోటిక్స్ అనేవి మన కెపాసిటీని, మన డెడ్లీ డిసీజెస్ ని లైక్ ప్లేగ్, వూపింగ్ కాఫ్, డిప్తీరియా, లెప్రసీ ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ చేయడానికి చాలా యూస్ఫుల్. వూపింగ్ కాఫ్ అంటే మనం ఖాళీ కాసి అంటాం హిందీలో అనమాట. ఓకేనా. ప్లేగ్, వూపింగ్ కాఫ్, ఖాళీ కాసి, డిప్తీరియా, గాల్గోతు, లెప్రసీ, కుష్ఠరోగ్. చూడండి గుర్తుపెట్టుకోండి, వూపింగ్ కాఫ్, ఖాళీ కాసి, డిప్తీరియా, గాల్గోతు, లెప్రసీ, కుష్ఠరోగ్ ఇవన్నీ కూడా యూజ్ చేశారన్నమాట. మిలియన్స్ ఆఫ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ లో మనం యూజ్ చేస్తున్నాం. టుడే వి కెనాట్ ఇమాజిన్ వరల్డ్ వితౌట్ యాంటీబయోటిక్స్. సో ఇవన్నీ యాంటీబయోటిక్స్ యూజ్ అవ్వడం వల్ల వి కాంట్ ఇమాజిన్ వితౌట్ యాంటీబయోటిక్స్ అవర్నెస్. సో రెస్పెక్ట్ యాంటీబయోటిక్స్. ఓకే.
కెమికల్స్, ఎంజైమ్స్ అండ్ అదర్ బయోయాక్టివ్ మాలిక్యూల్. మైక్రోబ్స్ కమర్షియల్ గా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో యూస్ చేస్తారు సర్టెన్ కెమికల్స్ లైక్ ఆర్గానిక్ యాసిడ్ కానీ ఆల్కహాల్స్ కానీ ఎంజైమ్స్ కానీ ప్రొడక్షన్ చేయడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే యాసిడ్ ఒకటి ఆస్పర్గిల్లస్ నైగర్ అనమాట. ఒక ఫంగస్ సిట్రిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేయడానికి ఆస్పర్గిల్లస్ నైగర్ అనేది యూస్ చేస్తారు. నెక్స్ట్ అసిటోబాక్టర్ అసిటీ అనేది బ్యాక్టీరియం, అది అసిటిక్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ క్లాస్ట్రిడియం బ్యూటారికం అనేది ఒక బ్యాక్టీరియం, అది బ్యూటారిక్ యాసిడ్ గా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. లాక్టోబాసిలస్ కూడా బ్యాక్టీరియం, అది లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈస్ట్ అనేది సక్రోమైసిస్ సర్వీసి, అది కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఇథనాల్ కి యూస్ అవుతుంది. మైక్రోబ్స్ ఎంజైమ్స్ ప్రొడక్షన్ చేయడానికి యూస్ అవుతుంది. లైపేజెస్ అనేది ఇండస్ట్రియల్ డిటర్జెంట్ ఫార్ములేషన్ కి, అది ఆయిల్ స్టెయిన్స్ ని లాండ్రీ నుంచి రిమూవ్ చేయడానికి యూస్ అవుతుంది అనమాట. ఇంకా బాటిల్ జ్యూసెస్ ఉంటాయి కదా, క్లియర్ గా ఎలా చేస్తారు, ఎట్లా ఇప్పుడు చూస్తే మనం హోమ్ లో ఏమైనా జ్యూస్ చేసినాం అనుకో, ఆ జ్యూస్ అనేది క్లియర్ గా ఉండదు కదా, లైక్ ట్రాన్స్పరెంట్ ఉండదు కదా. కానీ మనం మ్యాంగో జ్యూసెస్ ఇవి బయట తాగితే ఎట్లుంటాయి, బయట అంటే బాటిల్ జ్యూసెస్ లో అవి క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తాయి అనమాట. దాన్ని క్లియర్ చేయడానికి ప్రోటీయేజెస్ అవి యూస్ చేస్తాం అనమాట. ఓకేనా, పెక్టినేజెస్ ఇంకా ప్రోటీయేజెస్ యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ స్ట్రెప్టోకైనస్ అనేది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అంటే బ్యాక్టీరియం స్ట్రెప్టోకోకస్ తో స్ట్రెప్టోకైనేస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎట్లా స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియాతో స్ట్రెప్టోకైనస్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అండ్ మాడిఫైడ్ అవుతుంది జెనెటిక్ మెటీరియల్ యూజింగ్ క్లాట్ బ్లస్టర్ బై రిమూవింగ్ క్లాట్స్ ఫ్రమ్ ద బ్లడ్ వెజల్స్ నుంచి క్లాట్స్ ని రిమూవ్ చేయడానికి. ఎవరైతే మయోకార్డియల్ ఇన్ఫెక్షన్, హార్ట్ అటాక్ ఉండే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి క్లాట్స్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది స్ట్రెప్టోకోకస్. అర్థమైందా? దాన్ని మాడిఫై చేసి యూస్ చేస్తారనమాట. ఇంకొక బయోయాక్టివ్ మాలిక్యూల్ ఉంటుంది సైక్లోస్పోరిన్ అనేది, అది ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్ లాగా యూస్ చేస్తారు ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ కి. అది ఫంగస్ ట్రైకోడర్మా పాలిస్పోరమ్ తో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్ అంటే ఏంటంటే ఇమ్యూనిటీని సప్రెస్ చేయడం. ఇప్పుడు బయట నుంచి ఏమైనా మనకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, బయట నుంచి ఏదైనా ఒక బ్యాక్టీరియా అనేది మన బాడీకి వస్తే మనం దాన్ని తట్టుకుంటాం అనమాట. మనం డైలీ ఫుడ్ అనేది తింటా ఉంటాం, ఎక్కడో ఒక చోట బ్యాక్టీరియా ఉంటుంది. ఓకేనా, మొత్తం క్లియర్ గా ఉండాలని ఏం లేదు, బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఇక్కడే ఉంటుంది, మైక్రోబ్స్ ఉంటాయి, ఇవన్నీ మన బాడీలోకి వెళ్తాయి. వెళ్ళిన డైలీ మనం జ్వరాలు వల్ల రావట్లేదు మనకి. సో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనకు కాపాడుతుంది అనమాట. సో ఏంది ఇప్పుడు బయట ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే వేరే వాళ్ళకి పెడతాం. సపోజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినాం అనుకోండి, వేరే వాళ్ళకి కిడ్నీ పెడతారు కదా, అప్పుడు మన ఆర్గన్ కాదని మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది, దాన్ని కిల్ చేయడానికి ఛాన్స్ పడుతుంది కదా. సో అప్పుడు ఏమైతుంది, దాన్ని కిల్ చేయడానికి ఛాన్స్ పడితే అది దాన్ని అటాక్ చేయడానికి ఉంటుంది. అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ చాలా యాక్టివ్ ఉంటుంది అనమాట. సో దాన్ని సప్రెస్ చేయడానికి ఇమ్యూన్ సిస్టమ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు దాన్ని సప్రెస్ చేయడానికి, అంటే అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ వర్క్ చేయొద్దు. ఒకవేళ చేస్తే కిడ్నీ పెట్టి కూడా వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకని ఏం చేస్తాం, ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్ ఇస్తారనమాట. ఈ ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్ ఏంది, సైక్లోస్పోరిన్ అనమాట. సైక్లోస్పోరిన్ ఏ అనమాట, అది ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్ లాగా యూస్ చేస్తాం అనమాట. అది ఎక్కడ ప్రొడ్యూస్ అయిపోయింది, ఫంగస్ ట్రైకోడర్మా పాలిస్పోరమ్ తో అది ప్రొడ్యూస్ అయిపోయింది అనమాట. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ స్టాటిన్స్ ఈస్ట్ తో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. స్టాటిన్స్ ఏంది, మొనాస్కస్ పర్పూరియస్. స్టాటిన్స్ అనేవి ఈస్ట్ మొనాస్కస్ పర్పూరియస్ తో ప్రొడ్యూస్ అయింది. అది కమర్షియల్ గా బ్లడ్ కొలెస్ట్రాల్ లోరింగ్ ఏజెంట్ లాగా యూస్ చేస్తాం. ఏంది, స్టాటిన్స్ అనేది ఈస్ట్ మొనాస్కస్ పర్పూరియస్ తో ప్రొడ్యూస్ అయిపోయింది. అది కమర్షియల్ గా బ్లడ్ కొలెస్ట్రాల్ లోరింగ్ ఏజెంట్ లాగా యూస్ చేస్తాం అనమాట. అది ఎట్లా చేస్తుంది, ఇట్ యాక్ట్స్ బై కాంపిటిటివ్లీ ఇన్హిబిటింగ్ ద ఎంజైమ్. ఇట్ యాక్ట్స్ బై కాంపిటిటివ్లీ ఇన్హిబిటింగ్ ద ఎంజైమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఏం చేస్తుంది, కాంపిటిటివ్ ఇన్హిబిటింగ్ ఎంజైమ్ ని కాంపిటిటివ్ ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. ఇట్ యాక్ట్స్ బై కాంపిటిటివ్ ఇన్హిబిటింగ్ ద ఎంజైమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సింథసిస్ ఆఫ్ కొలెస్ట్రాల్. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనము సీవేజ్ వాటర్, డ్రైనేజ్ వాటర్, మెయిన్ రీజన్ ఏంది కానీ హ్యూమన్ ఎక్స్క్రీటా. సిటీస్ లో టౌన్స్ ఉండే వాళ్ళలో చాలా ఏమవుతుంది, మొత్తం డ్రైనేజ్ అని వెళ్తా ఉంటాయి. ఆ వాటర్ అనేది పాథోజెనిక్ అనమాట. అవి డైరెక్ట్ తీసుకెళ్ళి మనం పాండ్స్ లో, లేక్స్ లో వేస్తే చాలా ప్రాబ్లమాటిక్, చాలా పాథోజెనిక్ కాబట్టి ఫిషెస్ చనిపోతాయి. ఒకవేళ సపోజ్ తెలియక వాటర్ అనేది తాగినారనుకో వాళ్ళకి కూడా చాలా చాలా ప్రమాదం అనమాట. సో మనం ఏంది, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చేస్తాం అనమాట. ఇందులో మొత్తం ఆ డ్రైనేజ్ వాటర్ ని ప్యూరిఫై చేస్తాం అనమాట. ఈవెన్ మనం లేక్స్ లో, పాండ్స్ లో కాకుండా మనం డ్రింకింగ్ వాటర్ లాగా కూడా మారుస్తాం అనమాట. ఇందులో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ లో 2 స్టెప్స్ ఉంటాయి అనమాట. 2 ట్రీట్మెంట్స్ ఉంటాయి. అదేంది, ప్రైమరీ ట్రీట్మెంట్, సెకండరీ ట్రీట్మెంట్. ప్రైమరీ ట్రీట్మెంట్ లో ఏంటంటే ముందు ఫిల్టరేషన్, సెడిమెంటేషన్ చేస్తారు. పైన తీసేస్తారు అనమాట. ఇప్పుడు రాక్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద రాక్స్, అవి తీసేసినాం, సెడిమెంటేషన్ అంటాం. ఫస్ట్ ఫిల్టరేషన్ చేస్తాం. ఎట్లయితే టీ మనం మొత్తం వడగొడతామో అలానే ఏం చేస్తాము, మొత్తం వాటర్ని ఇలా చేస్తాం అనమాట. అందులో పైన పెద్ద పెద్ద ఉండేవన్నీ వచ్చేస్తే కదా, అవి తీసేసి పక్కకి వేసేస్తాం అనమాట. నెక్స్ట్ సెడిమెంటేషన్ చేస్తాం. సాయిల్స్, పేబుల్స్, స్మాల్ పేబుల్స్ అవన్నీ తీసేస్తాం అనమాట. ఇప్పుడు వచ్చింది ఏంది మనకి, ప్రైమరీ స్లడ్జ్. ఆ ప్రైమరీ స్లడ్జ్ ని మనము, అంటే కింద ఉండేది ప్రైమరీ స్లడ్జ్ కదా, పైన అంతా ఎఫ్యూలెంట్ ఫ్లోట్ అయ్యేది. ఆ పైన ఉండే ఎఫ్యూలెంట్ ఏం చేస్తాము, మళ్ళీ ఇంకొక సెకండరీ ట్రీట్మెంట్ లో పంపిస్తాం. అందులో ఏంది, ఒక పెద్ద ఎరేషన్ ట్యాంక్ లో దాన్ని ఇస్తాం అనమాట. ఆ ఎరేషన్ ట్యాంక్ అనేది కంటిన్యూస్ గా తిరుగుతూ ఉంటుంది అనమాట. కంటిన్యూస్ గా తిరుగుతూ ఉంటే ఏంది, ఎయిర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అంటే ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ వాటర్ లో ఉందో ఏరోబిక్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, ఏరోబిక్ అనేది అవి గ్రో అవుతాయి అనమాట. దానికి ఎనర్జీ వస్తుంది అనమాట. అందుకు ఏం చేస్తుంది, అందులో వాటర్లో ఉన్న ఆర్గానిక్ మెటీరియల్ అంతా తినేస్తుంది అనమాట. ఎప్పుడైతే తినకముందు పొల్యూటెడ్ వాటర్ ఏదైతే ఉండనో అందులో బీఓడి, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఎక్కువ ఉండేది అనమాట. ఎప్పుడైతే మనం ఏరోబిక్ బ్యాక్టీరియా గ్రో చేసినామో ఆ ఏరోబిక్ బ్యాక్టీరియా మొత్తం తినేసింది కదా ఆర్గానిక్ మ్యాటర్ని, అప్పుడు ఏమవుతుంది, బీఓడి అనేది తగ్గిపోతుంది అనమాట. అర్థమైందా? ఈ ఏరోబిక్ బ్యాక్టీరియా అనేది ఎట్లా తింటది, ఫ్లాక్స్ అంటే గుంపుగా వచ్చేసి మొత్తం తినేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు వచ్చింది ఏంది, యాక్టివేటెడ్ స్లడ్జ్ అంట. దాన్ని యాక్టివేటెడ్ స్లడ్జ్ అంటాం. ఇప్పుడు ఏరోబిక్ బ్యాక్టీరియా తినేసి ఏదైతే మిగిలిందో మనకు, అది మనది యాక్టివేటెడ్ స్లడ్జ్ అనమాట. ఈ యాక్టివేటెడ్ స్లడ్జ్ అనేది నార్మల్గా మళ్ళీ ఇంకా ప్రైమరీ ట్రీట్మెంట్ మళ్ళీ రిపీట్ చేసేటప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి అంతా ఈ ప్రాసెస్ చేయము. డైరెక్ట్ యాక్టివేటెడ్ స్లడ్జ్ని ఇనాక్యులం ద్వారా యూస్ చేసుకొని అందులోకి వేసేస్తాం అనమాట మళ్ళీ. సో మళ్ళీ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ద ఎంటైర్ ఈ మొత్తం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇనాక్యులం అనేది మనం ముందు చెప్పుకున్నాం కదా, కర్డ్ మిల్క్ లా కన్వర్ట్ చేసేటప్పుడు స్మాల్ పార్ట్ ఆఫ్ ద కర్డ్ ని మనం మిల్క్ లో వేస్తాము. సో అలానే అనమాట, స్మాల్ ప్లాట్ ఆఫ్ ది యాక్టివేటెడ్ స్లడ్జ్ మనం ఇనాక్యులం లాగా వేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో స్లడ్జ్ది మళ్ళీ ఒక లార్జ్ ట్యాంక్ లో పంపిస్తాం అనమాట. దాన్ని ఏమంటాం, ఏరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్ అంటాం అనమాట. దానిలో పంపిస్తాం. ఇక్కడ ఏంది, అదర్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా విల్ గ్రో. అదేం చేస్తుంది, బ్యాక్టీరియాని డైజెస్ట్ చేస్తుంది, ఏరోబిక్ బ్యాక్టీరియాని డైజెస్ట్ చేస్తుంది. ఓకేనా. అంటే ఎనరోబిక్ మొత్తం తినేస్తుంది కదా, అట్లానే సేమ్ అలానే చేస్తుంది అనమాట. ఓకేనా. ఏమేమి అప్పుడు ఇలా ఈ డైజెషన్ ప్రాసెస్ లో ఏమేమి ప్రొడ్యూస్ అవుతుంది, మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డైఆక్సైడ్. ఏంటంటే మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. ఈ అన్ని గ్యాసెస్ ని కలిపి మనం ఏమంటామంటే బయోగ్యాస్ అంటాం అనమాట. ఇది మనము గ్యాసెస్ మనం ఎట్లయితే వంట చేసుకోవడానికి యూజ్ అవుతుందో సో అలానే యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ ఏదైతే మిగిలి ఉందో మొత్తం వాటరీ సబ్స్టాన్సెస్ అది మనం పాండ్స్ లో కానీ లేక్ లో కానీ వేసేస్తాం అనమాట. ఎందుకంటే అవి ఇప్పుడు ప్యూరిఫై అయిపోయినాయి. ఒకవేళ మనం దాన్ని డ్రింకింగ్ లాగా యూజ్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాం, మళ్ళీ ఇంకొక ట్రీట్మెంట్ ప్లాన్ ని మళ్ళీ
సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సెకండరీగా టెరిషియరీ ట్రీట్మెంట్ ప్లాన్లో పంపిస్తాం అనమాట. సెకండరీ సీవేజ్ ట్రీట్మెంట్లో పంపిస్తాం. ఓకేనా? ఆ టెరిషియరీ సీవేజ్ ట్రీట్మెంట్లో పంపిస్తే మళ్ళీ ఇంకా వాటర్ అనేది ఇంకా క్లీన్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే మనం డ్రింకింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏంది ఈ అవేర్నెస్ అనేది చేసిందనమాట. ఓకేనా? ఇక్కడ ఒక ఏరియల్ వ్యూ ఆఫ్ సీవేజ్ ప్లాంట్ అనేది కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది అనమాట సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది. ఇప్పుడు మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇంకా ఫారెస్ట్ గంగా యాక్షన్ ప్లాన్, యమునా యాక్షన్ ప్లాన్ ఇనిషియేట్ చేసిందనమాట. దీనివల్ల మెజారిటీ ఆఫ్ రివర్స్ మన కంట్రీలో ఏవైతే ఉన్నాయో పొల్యూషన్ నుంచి కాపాడుతుంది అనమాట. ఓకేనా? సో లార్జ్ అమౌంట్ ఆఫ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి కట్టారు, దాన్ని పాటిస్తున్నారు, దానివల్ల వాటర్ని ప్యూరిఫై చేస్తున్నారు. ఇంకా ఇది చదువుకోవడం వల్ల మనకి ఎడ్యుకేషన్ అనేది వచ్చింది కదా, అంటే దీని గురించి ఐడియా వచ్చింది. సో మనం కూడా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో మీ నియర్ బై ప్లేసెస్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటే మీరు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు రివిజన్కి చాలా ఇంపార్టెంట్గా హెల్ప్ అయిందంటే మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బై బాయ్. In the production of biogas. Biogas ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? ఆల్రెడీ we have learned that biogas అంటే ఏంది? It is a mixture of methane, hydrogen sulfide and carbon dioxide అనమాట. ఓకేనా? ఈ 3 మిక్చర్ నే మనం బయోగ్యాస్ అంటాం అనమాట. ఈ బయోగ్యాస్ ఏంటంటే మనం ఫ్యూయల్ ప్రొడ్యూస్ చేయడానికి ఇలా యూస్ఫుల్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి, ద మైక్రోబ్స్ ప్రొడ్యూస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తే ఇప్పుడు దాని గ్రోత్ మెటబాలిజం జరిగేటప్పుడు ఎండ్ ప్రొడక్ట్స్ లాగా ఈ బయోగ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ప్రొడ్యూస్ అయిపోతుంది, డిపెండ్ మైక్రోస్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్క మైక్రోబ్స్ ఒక్కొక్క గ్యాసెస్ అనేది యూస్ చేసుకొని దాని మెటబాలిజం పట్టి లైక్ డిఫరెంట్ గ్యాసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఇన్ ద ఎగ్జాంపుల్ సైటెడ్ ఇన్ ద రిలేషన్ ఫర్మెంటేషన్ ఆఫ్ డఫ్. ఓకేనా? ఏంది ఫర్మెంటేషన్ ఆఫ్ డఫ్, చీజ్, ఇంకా ప్రొడక్షన్ ఆఫ్ బీవరేజెస్, మెయిన్లీ ఏంది CO2 అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఫర్మెంటేషన్లో చూసాం మనం, ఎప్పుడైతే డఫ్ రైజ్ అవుతుందో ద రీజన్ బిహైండ్ దిస్ ఇస్ CO2. మళ్ళీ స్విస్ చీజ్లో చూసినాం హోల్స్ వస్తున్నాయి, ఎందుకు CO2 అంటే ఇక్కడ లైక్ CO2 అనేది రైజ్ అవుతుంది కదా. ఓకేనా? సో ఇలా అనమాట, అప్పుడు CO2 ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇది పక్కన పెడితే సర్టెన్ బ్యాక్టీరియా ఉంటుంది, ఎనరోబిక్గా గ్రో అవుతుంది కదా, అంటే సెల్యులోజిక్ మెటీరియల్ లాగా గ్రో అవుతుంది దాని మీద. అది లార్జ్ అమౌంట్ ఆఫ్ మీథేన్, CO2H2 అంటే హైడ్రోజన్ గ్యాస్ CO2తో పాటు మీథేన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఆ కామన్ బ్యాక్టీరియా అంటే దాని కలెక్టివ్గా మనం మిథానోజన్స్ అంటాం అనమాట. ఆ బ్యాక్టీరియం ఏమి మిథానో బ్యాక్టీరియం అంటాం. ఓకేనా? మిథానో బ్యాక్టీరియం మిథానోజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? ఈ బ్యాక్టీరియా అనేది ఎనరోబిక్ స్లడ్జ్లో ఉంటుంది అనమాట. సీవేజ్ ట్రీట్మెంట్లో మిథానోజన్స్ అనేది చదువుకున్నాం కదా, అది ఎక్కడ ఉంటుంది? సెకండరీ ట్రీట్మెంట్లో ఉంటుంది అనమాట. ఓకేనా? డన్. ఈ బ్యాక్టీరియా అనేది రూమెన్లో కూడా ఉంటుంది, క్యాటిల్ రూమెన్లో, స్టమక్లో ఉంటుంది. ఇంకా లాట్ ఆఫ్ సెల్యులోజిక్ మెటీరియల్ కూడా ఉంటుంది క్యాటిల్ ఫుడ్లో, క్యాటిల్ రూమెన్లో. ఆ రూమెన్లో ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? బ్రేక్ డౌన్ ఆఫ్ సెల్యులోజ్ని బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇంకా న్యూట్రిషన్, క్యాటిల్కి బ్రేక్ డౌన్, సెల్యులోజ్ బ్రేక్ డౌన్ చేసి క్యాటిల్కి న్యూట్రిషన్ అనేది కూడా ఇస్తుంది అనమాట. ఓకేనా? న్యూట్రిషన్ ఆఫ్ క్యాటిల్ న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? దస్ ద ఎక్స్క్రీటా, డంగ్, క్యాటిల్ డంగ్లో నుంచి మనం కామన్గా గోబర్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఓకేనా? క్యాటిల్ డంగ్ ఉంటుంది చూడు, గోబర్ అంటాం చూడండి, దాని నుంచి ఈ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. దాన్ని మనం గోబర్ గ్యాస్ అంటాం అనమాట. ఇది ఎందుకంటే కనుక ఫుడ్ కుక్ చేసుకోవడానికి మొత్తం చెప్తానండి. బయోగ్యాస్ అనేది కాంక్రీట్, బయోగ్యాస్ ప్లాంట్ అంటే బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ ఏదైతే ఉంటుందో అది ఒక కాంక్రీట్తో చేసిన ట్యాంక్. అది 10 to 15 feet డీప్, లోతు 10 to 15 feet ఉంటుంది అనమాట లోపల వరకు. అందులో బయో వేస్ట్ అవన్నీ కలెక్ట్ చేస్తారు, ఇంకా స్లర్రీ ఆఫ్ డంగ్ అన్నీ వేస్తాం అనమాట. ఫ్లోటింగ్ కవర్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద స్లరీ. ఒక కవర్ పెడతాం. ఇప్పుడు చూడండి, నేను ఒక డ్రా చేస్తాను చూడండి. ఫస్ట్ ఇది ఒక 10 to 15 feet ఉన్న కాంక్రీట్తో చేసిన ట్యాంక్. ఓకేనా? సో ఇక్కడ పెట్టాం కదా, ఇది కాంక్రీట్ ట్యాంక్ అనమాట. సో ఇందులో ఏం వేసినామంటే, ఇందులో మనం ఏదైతే బయోగ్యాస్ అది చూడండి దాన్ని వేసినాం అనమాట. డంగ్ వాటర్ అంటే ఏంది? నథింగ్ బట్ డంగ్ వాటర్ అనమాట. ఆ డంగ్ వాటర్ని వేసినాం అనమాట. ఆ డంగ్ వాటర్ని వేసిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ డంగ్ వాటర్ నుంచి ఒక కనెక్షన్ అనేది పెడతాం అనమాట. ఓకేనా? మళ్ళీ ఒక టైప్ ఆఫ్ ఒక బీకర్ లాగా అనుకోండి, అంటే ఒక ట్యాంక్ లాగా అనుకోండి. అందులో నుంచి ఆ గ్యాస్ అనేది ఇలా బయటికి వెళ్ళి హౌస్కి సప్లై ఇచ్చుకుంటారనమాట. విలేజెస్లో అలా అంటే గ్యాస్ స్టవ్ లాగా యూజ్ చేస్తారనమాట. రిమైనింగ్ ఏదైతే వేస్ట్ మిగిలిపోతుందో, అంటే గ్యాస్ లాగా వెళ్ళిపోయింది కాకుండా వేస్ట్ ఉంటుంది కదా, ఓకేనా, దాన్ని ఫర్టిలైజర్ లాగా కూడా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? రూరల్ ఏరియాస్లో. అర్థమవుతుందా? సో బయోగ్యాస్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో కుకింగ్కి, లైట్ ప్రొడ్యూస్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. చూడండి, ఇది బయోగ్యాస్ ప్లాంట్ అనమాట. ఇక్కడ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసిన. ఈ టెక్నాలజీ ఏదైతే బయోగ్యాస్ ప్రొడక్షన్ చేయాలో అది ఇండియాలో డెవలప్ అయింది. మెయిన్లీ ఎందుకు, ఎవరు ఎఫెక్ట్స్ పెట్టినారు ఈ బయోగ్యాస్ ఇది చేయాలని చెప్పి అంటే IARI, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వీళ్ళు పెట్టినారనమాట. ఇంకా ఖాడీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, KVIC. ఎవరెవరు? IARI, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నెక్స్ట్ KVIC, ఖాడీ అండ్ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్. వీళ్ళిద్దరు ఎఫెక్ట్స్ పెట్టడం వల్ల ఈ బయోగ్యాస్ ప్లాంట్ అనేది వచ్చిందనమాట. దీనివల్ల మనకు ఫర్టిలైజర్ కూడా వస్తుంది న్యాచురల్గా, యాజ్ వెల్ యాజ్ వీఆర్ గెటింగ్ ద బయోగ్యాస్ అనమాట. దీని వల్ల అయితే కుకింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? మన స్కూల్స్లో ఇఫ్ యువర్ స్కూల్ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్ మీ స్కూల్ అని మీ కాలేజ్ ఉంటుంది చూడండి, ఎక్కడైతే నియర్ బై అక్కడ ఉందో దాన్ని మీరు నీట్గా చూడొచ్చు అనమాట. అంటే మన దగ్గర ఉంటే మనం చూస్తాం కదా, అలా అనమాట. ఇది జనరల్. ఓకేనా? మీరు మీ దగ్గర మీ నియర్ బై ప్లేస్లో బయోగ్యాస్ ప్లాంట్ అనేది ఉంటే దాన్ని విజిట్ అవ్వండి, చూడండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మైక్రోబ్స్ యాజ్ బయో కంట్రోల్ ఏజెంట్స్ అనమాట. బయో కంట్రోల్ అంటే ఏంటంటే ఇంకా బయోలాజికల్ మెథడ్స్ యూజ్ చేసి కంట్రోల్ చేయడం అనమాట. ఏం కంట్రోల్ చేయడము? మనము ప్లాంట్ డిసీజెస్ ఇంకా పెస్ట్ని కంట్రోల్ చేయడం, అంటే ప్లాంట్లో డిసీజెస్ రాకుండా, పెస్ట్ రాకుండా కంట్రోల్ చేయడం అనమాట. ఓకేనా? ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వచ్చినాయి? అసలు ప్లాంట్స్లో డిసీజెస్ రావడం ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే కెమికల్స్ యూజ్ చేయడం అనమాట. ప్లాంట్స్లో కెమికల్స్ యూజ్ చేయడం. ఏంటివి అవి? ఇన్సెక్టిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ యూజ్ చేయడం అనమాట. ఈ కెమికల్స్ అనేవి చాలా టాక్సిక్ అనమాట, అంటే చాలా హార్మ్ఫుల్ అనమాట. ఇంకా హ్యూమన్ బీయింగ్స్కి ఇంకా అనిమల్స్కి కూడా ఇది హార్మ్ఫుల్లే. ఓకేనా? అదే కాకుండా మన ఎన్విరాన్మెంట్ని కూడా పొల్యూట్ చేస్తుంది, మన సాయిల్ని, మన గ్రౌండ్ని. ఓకేనా? మన గ్రౌండ్ వాటర్ ఉంటుంది చూడండి, వాటిని, ఫ్రూట్స్, వెజిటేబుల్ ఇంకా క్రాప్ ప్లాంట్స్ని, వీటన్నిటిని కూడా పొల్యూట్ చేస్తుంది అనమాట. ఏంటివి? మనం ఇలా కెమికల్స్ యూజ్ చేయడం, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ అవి యూజ్ చేయడం వల్ల.
ఓకేనా. అవర్ సాయిల్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్, మన సాయిల్ కూడా పొల్యూటెడ్ అవుతుంది. మనం వీడిసైడ్స్ యూస్ చేయడం వల్ల వీడ్స్ని రిమూవ్ చేయడానికి, వీడ్స్ ఉంటాయి కదా, ఆ వీడ్స్ని రిమూవ్ చేయడానికి మీరు వీడిసైడ్స్ని యూస్ చేస్తున్నారు కదా, సో దానివల్ల సాయిల్ కూడా పొల్యూట్ అవుతుందన్నమాట. బయో కంట్రోల్ ఆఫ్ పెస్ట్ అండ్ డిసీజెస్ ఎట్లా చేస్తాం, బయోలాజికల్ కంట్రోల్ పెస్ట్ని డిసీజెస్ని ఎట్లా కంట్రోల్ చేస్తామంటే అగ్రికల్చర్లో మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ పెస్ట్ అనేది ఉంటుంది అనమాట. అదేం చేస్తుంది, దట్ రిలైస్ ఆన్ న్యాచురల్ ప్రిడేషన్ రాదర్ దాన్ ఇండ్యూస్డ్ కెమికల్స్. ఏం చేస్తున్నారు అప్పుడు మీరు కెమికల్స్ వాడుకోకుండా న్యాచురల్గా ప్రిడేట్ చేయడం అనమాట. ఓకేనా. అంటే ఏంది, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేయడం అనమాట. మన ఫ్యూచర్ హెల్త్ని, మన ఫర్దర్ జనరేషన్ ఉండే హెల్త్ని మనం కాపాడుకోవడానికి ఇలా కెమికల్స్ యూస్ చేస్తే ఏంది, ఇవన్నీ ఏదైతే చెప్పానో హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్, సాయిల్ అనేది హార్మ్ అవుతుంది, యానిమల్స్కి ప్లాంట్స్కి కూడా హార్మ్ అవుతుంది. సో మనం యానిమల్ కేటగిరీలో మనం కూడా ఉంటాం కాబట్టి ఇట్స్ హార్మ్ఫుల్ ఫర్ అస్ కూడా, అర్థమవుతుందా. సో మనమే తింటున్నాం కదా వెజిటేబుల్, సో ఆ హార్మ్ఫుల్ అనేది చాలా చాలా అవుతుంది అనమాట మనకు. సో ఏం చేస్తున్నారంటే కనుక న్యాచురల్ మెథడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది యూస్ చేస్తున్నారనమాట. ఓకేనా, ఇక్కడ దాకా అర్థమవుతుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ దెర్ఫోర్ వర్క్స్ టు క్రియేట్ ఎ సిస్టమ్ వేర్ ద ఇన్సెక్ట్ దట్ ఆర్ సమ్ టైమ్ కాల్డ్ పెస్ట్ ఆర్ నాట్ ఎరాడికేటెడ్. అంటే ఏంది, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే పెస్ట్ని కంట్రోల్ అయితే చేయలేమన్నమాట. అంటే మనం పెస్ట్ని మాత్రం కంట్రోల్ చేయలేము. మనం ఏం చేస్తాం, బట్ ఇన్స్టెడ్ ఆర్ కెప్ట్ ఆన్ మేనేజబుల్ లెవెల్స్ బై కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ విత్ ఇన్ ఎ లివింగ్ వైబ్రెంట్ ఎకోసిస్టమ్. కానీ దాన్ని లైక్ చెక్ అనేది పెడతాం అనమాట. ఓకేనా, చూడండి. కన్వెన్షనల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ విచ్ ఆఫ్టెన్ యూస్ కెమికల్ మెథడ్స్ టు కిల్ బోత్ యూస్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ లైఫ్ ఫార్మ్స్. యూస్ఫుల్ కానీ మనకు ఇప్పుడు కన్వెన్షనల్ మెథడ్స్ యూస్ చేస్తుంటాం, అప్పుడు ఏం చేస్తాం, మనకి యూస్ఫుల్ అనేటివి కూడా హార్మ్ఫుల్ అనేటివి కూడా మనం తీసేస్తాం అనమాట. అంటే అది వెళ్ళిపోతాయి అనమాట, బై ఇట్ సెల్ఫ్ ఇండిస్క్రిమినేటెడ్లీ వెళ్ళిపోతాయి. So this is holistic approach that seeks to develop and understanding the webs of interaction between the myriad of organisms that constitute the field flora and fauna. ఇది జనరల్ అంత ఇంపార్టెంట్ కాదు. చూడండి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఏం చేస్తుంది తెలుసా, అది ఒక వ్యూ ఇస్తుంది ఏ దానికి, క్రియేచర్ని ఎరాడికేట్ చేయడానికి, అంటే పెస్ట్ని తప్ప బెనిఫిషియల్ ప్రిడేటరీ పారాసైటిక్ ఇన్సెక్ట్స్ అది డిపెండ్ అవుతుంది కదా ఫుడ్కి, అంటే హోస్ట్. ఇప్పుడు సో బయోకెమికల్ మెథడ్ యూస్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా పెస్టిసైడ్స్ అవన్నీ వేయాలన్నమాట. ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది బయాలజికల్ ఫార్మింగ్ అప్రోచ్ ఇస్ టు బికమ్ ఫిమిలర్ విత్ ద వేరియస్ లైఫ్ ఫార్మ్స్. దాని మీద వేరియస్ లైఫ్ ఫార్మ్స్ మీద మనం ఏం చేయాలి, అప్రోచ్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు నెక్స్ట్ దిస్ విల్ హెల్ప్ డెవలప్ ద అప్రోప్రియేట్ మీన్స్ ఆఫ్ బయో కంట్రోల్. ఇవన్నీ చేయడం వల్ల అప్రోప్రియేట్ మీనింగ్ అనేది వస్తుంది అనమాట బయో కంట్రోల్కి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ బీటిల్ ఉంది, బీటిల్ విత్ రెడ్ అండ్ బ్లాక్ మార్కింగ్స్. ద లేడీ బర్డ్ అండ్ డ్రాగన్ ఫ్లై ఆర్ యూస్ఫుల్ టు గ్రేట్ ఎపిడ్స్ అండ్ మస్కిటోస్ రెస్పెక్టివ్లీ. చూడండి, లేడీ ఎపిడ్స్ని తీసేయడానికేమో ఇవి యూస్ చేస్తాం, బీటిల్స్ని, మస్కిటోని తీసేయడానికేమో లేడీ బర్డ్ డ్రాగన్ ఫ్లైస్ని యూస్ చేస్తాం అనమాట. An example of microbial biocontrol agents that can be induced in the order of control butterfly, caterpillar and bacteria, Bacillus thuringiensis. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి బీటీ జీన్స్ అనేది యూజ్ చేస్తాను అనమాట. అవి ఏం చేస్తుంది, అవి సాచెట్స్ని డ్రై చేసి, అంటే బ్రాసికస్, ఫ్రూట్ ట్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇన్సెక్ట్స్ని తింటాయి. అంటే ఏంది, ఒకటి మనం యూస్ చేయడానికి ఒకటి చంపుతున్నాం. అంటే ముందు ఒకటి చూసాం కదా, కొంచెం ఇప్పుడు ఫిషెస్లో అక్కడ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్లో మనం గాంబూసాని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం టు కిల్ ద మస్కిటోస్ అనమాట. ఆ గాంబూసా ఫిష్ అనేది రావడం వల్ల మస్కిటో లార్వేని తింటుంది కదా, సేమ్ అలానే ఇక్కడ కొన్ని ఇవి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. బీటిల్స్ కానీ, లేడీ బర్డ్స్, డ్రాగన్ ఫ్లైస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట, ఎపిస్ మస్కిటోస్ని ఎలిమినేట్ చేయడానికి. ఓకేనా. నెక్స్ట్, ద అవైలబుల్ ఇన్ సాచెట్స్ అండ్ డ్రైడ్ స్పోర్ట్స్ మిక్స్డ్ విత్ ద స్ప్రే టు వాల్యుబుల్ ప్లాంట్స్. ఇవి అంటే మనకి పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ స్ప్రే చేయడం వల్ల హార్మ్ఫుల్ కదా, కానీ ఇక్కడ కొన్ని లైక్ సాచెట్స్కి స్ప్రే చేసేలాగా ప్లాంట్స్, బ్రాసికాస్, ఫ్రూట్ ట్రీస్ వీటికి స్ప్రే చేయడం వల్ల వేరేవి తినవన్నమాట. ఓకేనా. ప్లాంట్స్ అనేవి డెవలప్ అవుతాయి అనమాట. అంటే మనము బ్యాసిలస్ thuringiensis అనేది ఇంట్రడ్యూస్ చేసినారు అప్పుడు సైంటిస్ట్. అంటే బీటీ కాటన్ ఫామ్ చేస్తున్నారు, బీటీ బ్రింజాల్, ఇలా డిఫరెంట్ కైండ్స్ మన కంట్రీలో కొన్ని స్టేట్లో క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. బక్యులో వైరస్ అనేది పాథోజన్, ఇన్సెక్ట్ అటాక్ చేస్తుంది అనమాట, అదర్ దాన్ ఆర్థోపోడ్స్. ఆర్థోపోడ్స్ని కూడా అటాక్ చేస్తుంది అనమాట బక్యులో వైరస్ అనమాట. మెజారిటీ ఆఫ్ ఈ బక్యులో వైరస్ ఏదైతే ఉంటుందో అది బయో కంట్రోల్ ఏజెంట్స్ లాగా యూస్ చేస్తారనమాట. న్యూక్లియర్ పాలీహెడ్రో వైరస్లో ఈ వైరసెస్ అనేది ఎక్సలెంట్ క్యాండిడేట్స్ అనమాట, స్పీసీస్ స్పెసిఫిక్ అనమాట. నారో స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడల్ అప్లికేషన్ అనేది ఉంటుంది అనమాట. అవి నో నెగిటివ్ ఇంపాక్ట్, ప్లాంట్ మీద ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ చూపించవు, మ్యామల్స్ మీద కూడా చూపించవు, బర్డ్స్, ఫిషెస్, ఈవెన్ నాన్ టార్గెట్ ఇన్సెక్ట్స్ మీద కూడా ఏం చూపించవు అనమాట. అది ఎస్పెషల్గా డిజైరబుల్ ఎప్పుడైతే బెనిఫిషియల్గా ఉంటుంది ఇన్సెక్ట్ దాన్ని కన్సర్వ్ చేసేటప్పుడు, ఇన్సెక్ట్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్లో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఓకేనా. లేకపోతే ఎప్పుడైనా ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా ఉంటుంది చూడు, దాన్ని ట్రీట్ చేయడానికన్నా ఈ న్యూక్లియర్ పాలీహెడ్రో వైరస్ అనేది యూస్ఫుల్ అనమాట. ఫర్టిలైజర్స్ విత్ అవర్ ప్రెజెంట్ డే లైఫ్ స్టైల్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ ది కన్సర్న్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషనే మేజర్ కాజ్ ఆఫ్ కన్సర్న్ అనమాట. కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేయడం పెరుగుతూ పోతుందన్నమాట. ఓకేనా. ఇంకా డిమాండ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, సిగ్నిఫికెంట్గా పొల్యూషన్కి దారి తీస్తున్నాయి అనమాట. అఫ్ కోర్స్ వీ హ్యావ్ నౌ రియలైజ్డ్ దట్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ద ఓవర్ ఆఫ్ ది కెమికల్ ఫర్టిలైజర్స్. మనం తెలుసుకున్నాం కదా కెమికల్ ఫర్టిలైజర్ చేయడం వల్ల ఏముంది, ముందు వీడియోలో తెలుసుకున్నాం. ముందు వీడియో అంటే జస్ట్ ముందు, ఇప్పుడు మనం ఆయిల్ పొల్యూట్ అవుతుంది, చాలా వాటర్ బాడీస్ అవన్నీ కూడా పొల్యూట్ అవుతున్నాయి కదా. సో కెమికల్ ఫర్టిలైజర్స్ బదులు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని చెప్పా కదా, సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినారనమాట. ఓకేనా. ఇంకా బయో ఫర్టిలైజర్స్ అనేవి యూస్ చేస్తున్నారనమాట. సో బయో ఫర్టిలైజర్స్ అనేవి ఒక ఆర్గానిజం, అవి ఏం చేస్తాయి, న్యూట్రియంట్ క్వాలిటీ, సాయిల్లో ఉండే న్యూట్రియంట్ క్వాలిటీని పెంచుతాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం నాడ్యూల్స్ గురించి తెలుసుకున్నాం కదా, నాడ్యూల్స్ లెగ్యూమినస్ ప్లాంట్స్లో నాడ్యూల్స్ ఉంటాయి కదా, అవి రైజోబియం, సింబయోటిక్ అసోసియేషన్ ఆఫ్ రైజోబియంతో ఫామ్ అయినాయి కదా. ఇవి ఏం చేస్తాయంటే అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ని ఆర్గానిక్ ఫామ్స్లో ఫిక్స్ చేస్తాయి అనమాట, రైజోబియం లెగ్యూమినసీ ప్లాంట్స్ నాడ్యూల్స్లో. ఓకేనా. అది ప్లాంట్కి న్యూట్రియంట్ కోసం యూజ్ అవుతుంది అనమాట. కొన్ని వేరే బ్యాక్టీరియా ఉంటాయి అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ని ఫ్రీ లివింగ్ సాయిల్లో ఫిక్స్ చేస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి, అజోస్పారిలం అండ్ అజాటోబాక్టర్. ఓకేనా. అవి ఏం చేస్తాయి,
నైట్రోజన్ కంటెంట్ని పెంచుతాయి అనమాట సాయిల్లో. ఫంగైని మనం ఏమంటాం? ఫంగై ఏంది? సింబయోటిక్ అసోసియేషన్ అనమాట. ఏ దానికి ఫంగై సింబయోటిక్ అసోసియేషన్? ఏ దాంతో? ప్లాంట్స్తో. దాన్ని ఏమంటాం? మైకోరైజా అంటాం అనమాట. జీనస్, మెనీ మెంబర్స్ ఆఫ్ జీనస్ గ్లోమస్ అనేటివి మైకోరైజాని ఫామ్ చేస్తాయి. ఓకేనా? క్వశ్చన్ అడుగుతారు, ఎవరు? ఏ గ్లోమస్, ఏ జీనస్. ఓకే, ఏ జీనస్ అంటే జీనస్ గ్లోమస్ అనేది మైకోరైజాని ఫామ్ చేస్తాయి అనమాట. ఫంగల్ సింబయోటిక్ అసోసియేషన్లో ఏం చేస్తాయి అంటే, మైకోరైజల్ అసోసియేషన్లో ఏం చేస్తాయి అంటే ఫాస్ఫరస్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసుకుంటాయి ఫాస్ఫరస్, సాయిల్ నుంచి ఫాస్ఫరస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని ఏం చేస్తుంది? ప్లాంట్కి పాస్ చేస్తుంది అనమాట. ప్లాంట్స్కి ఏముంటాయి? ప్లాంట్స్ హ్యావ్ సచ్ అసోసియేషన్ షో ద అదర్ బెనిఫిట్స్, వేరే బెనిఫిట్స్ కూడా చూపిస్తాయి. అంటే ఏంది? రెసిస్టెంట్ టు రూట్ బార్న్ ప్యాథోజన్కి రెసిస్టెంట్ లాగా, ఇంకా టాలరెన్స్ సాలినిటీ డ్రఫ్ని తట్టుకునేలాగా ఇవన్నీ చేస్తాయి అనమాట. ఓకేనా? ఇంకా ప్లాంట్ గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ పెంచుతాయి అనమాట ఇలా ఉండడం వల్ల. ఓకేనా? సైనోబాక్టీరియా అనేవి ఆటోట్రోఫిక్ అనమాట. ఆటోట్రోఫిక్ మైక్రోబ్స్. సైనోబాక్టీరియా అనేది అంటే దాని ఫుడ్ అదే ప్రిపేర్ చేస్తుంది అనమాట, ఫోటోసింథసిస్ చేస్తుంది. ఈ సైనోబాక్టీరియా అనేది ఎక్కువ అక్వాటిక్లో ఉంటుంది అనమాట. ఓకేనా? అక్వాటిక్ ప్లాంట్స్ అవన్నీ ఉంటాయి కదా, అందులో అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ని ఫిక్స్ చేస్తుంది అనమాట సైనోబాక్టీరియా. దీన్ని మనం బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం అనమాట. అవి ఎగ్జాంపుల్ ఏంటివంటే అనబినా, నాస్టాక్, ఆసిలేటోరియా. అనబినా, నాస్టాక్ ఇంకా ఆసిలేటోరియా. ప్యాడీ ఫీడ్స్లో సైనోబాక్టీరియా ఇంపార్టెంట్ బయో ఫర్టిలైజర్గా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? కరెంట్లీ మన కంట్రీలో నంబర్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయన్నమాట, కమర్షియల్గా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఫార్మర్స్ వాళ్ళని యూజ్ చేస్తున్నారనమాట రెగ్యులర్గా వాళ్ళ ఫీల్డ్స్లో. వాళ్ళ సాయిల్ న్యూట్రియంట్ని పెంచడానికి, ఇంకా కెమికల్ ఫర్టిలైజర్స్ మీద మనం డిపెండ్ అవ్వడాన్ని తగ్గించడానికి ఏం చేస్తున్నాయి మెనీ ఫార్మర్స్ యూజ్ చేస్తున్నారనమాట ఈ సాయిల్ న్యూట్రియంట్స్ని పెంచడానికి. ఓకేనా? సో నెక్స్ట్ సమరీ అనమాట, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ సమరీ. మైక్రోబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అన్ని మైక్రోబ్స్ ప్యాథోజనిక్ కాదు, కొన్ని మనకి యూస్ఫుల్ కూడా ఉంటాయి అనమాట. మైక్రోబ్స్ అనేవి మైక్రోబలీ డిరైవ్డ్ ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ మన డే టు డే లైఫ్లో ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి, మనం వాడుతూనే ఉంటాం అనమాట. బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? మిల్క్ని కర్డ్ లాగా మారుస్తుంది అనమాట. ఇంకా డఫ్ ఏదైతే మనం బ్రెడ్ చేయడానికి ఇంకా యూస్ చేస్తున్నాం కదా, అది ఈస్ట్ అనమాట. సాక్రోమైసిస్ సెర్వేసి అనమాట. సర్టెన్ డిషెస్ మనం ఇడ్లీ, దోశ అవన్నీ కూడా డఫ్తో చేస్తాం కదా, అవన్నీ ఫర్మెంట్ చేసినవి. ఎవరు ఫర్మెంట్ చేస్తారు? మైక్రోబ్స్ ఫర్మెంట్ చేశారనమాట అవి. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్టీరియా ఇంకా ఫంగై ఏం చేస్తుంది? పర్టికులర్ టెక్స్చర్, టేస్ట్, ఫ్లేవర్ చీజ్కి యాడ్ చేస్తాయి అనమాట బ్యాక్టీరియా ఇంకా ఫంగై. మైక్రోబ్స్ అనేవి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతాయి, లైక్ లాక్టిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్ ఇంకా ఆల్కహాల్ అనమాట. అవి మనం ఇండస్ట్రియల్ వెరైటీ ఆఫ్ ప్రాసెసెస్కి యూజ్ చేస్తామన్నమాట. యాంటీబయాటిక్స్ లైక్ పెన్సిలిన్ ఉంటుంది కదా, అది వెరీ యూస్ఫుల్ మైక్రోబ్ అనమాట. అది డిసీజ్ కాజింగ్ హార్మ్ఫుల్ మైక్రోబ్స్ని కిల్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. యాంటీబయాటిక్స్ అనేవి మేజర్ కీ రోల్ అనేది ఫామ్ చేసిందనమాట. ఏదానికి? ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లైక్ డిప్టీరియా, ఊపింగ్ కాఫ్, ఇంకా నిమోనియా, లిప్రాప్సీ ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి. మోర్ దెన్ 100 years మైక్రోబ్స్ అనేవి ఏం చేసినాయి? సీవేజ్ ట్రీట్మెంట్ని ట్రీట్ చేయడానికి యూస్ఫుల్ అయినట్టు, అంటే వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని ట్రీట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఏ ప్రాసెస్ ద్వారా? బై ద ప్రాసెస్ ఆఫ్ యాక్టివేటెడ్ స్లెడ్జ్ ఫార్మేషన్ అనమాట. ఓకేనా? అదేం చేసింది? వాటర్ని రీసైక్లింగ్ చేయడానికి యూస్ఫుల్ అయిందనమాట. మిథానోజన్స్ అనేది మిథేన్ బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకేనా? ప్లాంట్ వేస్ట్ని డిగ్రేడ్ చేసేటప్పుడు మీథేన్ అంటే బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. బయోగ్యాస్ అనేది మైక్రోబ్స్ అనేది ప్రొడ్యూస్ చేసినాయి అనమాట. అంటే వాళ్ళ మెటబాలిజం ప్రాసెస్లో అనమాట. ఏం చేసింది? యూజ్డ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ రూరల్ ఏరియాస్. బయోగ్యాస్ని రూరల్ ఏరియాస్లో మనం ఫుడ్ చూడండి, అంటే కుకింగ్ పర్పస్, లైటింగ్ పర్పస్కి యూజ్ చేస్తారనమాట. ఇది బయోగ్యాస్ అనమాట. మైక్రోబ్స్ ఏం చేస్తాయి? హార్మ్ఫుల్ పెస్ట్ని కిల్ చేయడానికి యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఆ ప్రాసెస్ని బయో కంట్రోల్ అంటాం అనమాట. ఈ బయో కంట్రోల్ మెజర్స్ అనేవి హెవీ టాక్సిక్ పెస్టిసైడ్స్ కంట్రోలింగ్ పెస్ట్ చేయడానికి, వాటిని అవాయిడ్ చేయడానికి యూస్ఫుల్ అనమాట. ఓకేనా? there is a need for these days to push for the use of biofertilizers. ఓకేనా? కెమికల్ ఫర్టిలైజర్స్ బదులు మనం బయోఫర్టిలైజర్స్ అనేవి యూజ్ చేస్తున్నాం అనమాట నవ్ డేస్. అంటే క్లియర్ డైవర్స్ యూజెస్ ఫ్రమ్ ది హ్యూమన్ బీయింగ్ దట్ పుట్ మైక్రోబ్స్. అంటే ఏంది? ఇక్కడ ఏంది? మైక్రోబ్స్ అనేవి మన లైఫ్లో, మన హ్యూమన్ వెల్ఫేర్, మన సొసైటీని బిల్డప్ చేయడానికి చాలా చాలా యూస్ఫుల్ అని చెప్తున్నారనమాట. సో ఇది అనమాట. సో సక్సెస్ఫుల్గా ఎంటైర్ చాప్టర్ అనేది చెప్పుకున్నాం అనమాట. సో మీకు ఒకవేళ ఈ చాప్టర్ కనుక ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ మంచిగా అర్థమైపోయింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.